చూడండి మా ఆనంద్ చేసే కోతిపళ్ళు చూడండి. ఆనంద్ చేసే కోతిపళ్ళు చూడండి చూడండి. మీకు గందరగోళం చేస్తుంది. చూడండి ఇట్లా కూడా పెడుతున్నాను. చూడండి నీళ్ళు చల్లి గోదా మీద అంతే ఇలా చేస్తూ ఉంటుంది. చూసారా ఎలా చేస్తుందో? పుల్లలు పెట్టింది దాంట్లో. బూస్ట్ వేసుకోవాలంట దాంట్లో. ఇట్లా చేస్తారు ఏంటి కదా మ్యాగీ సూప్ మొత్తం ఇట్లా పోసింది సపరేట్ చేసింది. అనంత్ ఫస్ట్ ఏమన్నా తిననండి. ఎవరు మ్యాగీ ఉందా? నీకు మ్యాగీ ఉందా? సరే నువ్వు చేయి పైన నువ్వు పాడు చేసావు కదా. నువ్వు పాడు చేస్తావు కదా అందుకే ఎలాగయ్యో బాగా గంట సేపు తిందండి ఇది. కాదండి నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అంతకన్నా తినమాక. స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక రాద్దాంతం చేయకపోతే నిద్ర పట్టదుగా నీకు. నువ్వు కనిపించకయ్యో అదక్క తోలు చేస్తా రాస్కా. నువ్వు వచ్చింది స్వీట్లను గెలికింది, స్వీట్లు కొంచెం తినింది. ఎందుకు యుద్ధం తీసింది కదా, ఎందుకు పోసుకోవాలి? న్యాయమే. ఏమైంది? ఇదిగోని ఇట్లా కొరియన్ వీడియోస్ చూసి మా అన్నని ఇట్లా తయారైందండి. ఇక దీంట్లో తాలింపు వేసుకొని రసంలాగా అన్నం తింటారా? అన్నం తింటావా? తింటావా రసం లాగేగా వస్తుంది. ఎందుకు సరే డిస్కషన్స్ వద్దు. ఇప్పుడు ఆమె గారు తింటుంది ఎలా ఉందో చెప్తారు. మమ్మీ ఫ్యానేనా? కొంచెం కూడా పెట్టుకోలేకపోతుంది వేడి. వద్దు నాకు. ఎవరు పెట్టట్లేదంట. పెట్టకైనా చిచి వద్దు నాకు. ఏం చేస్తున్నావు మళ్ళీ? అన్నం వండావు కదా ఆల్రెడీ. ఇవాళ మా వంటలు ఏంటో చూపిస్తా చూడండి. మిగిలిపోయిన వంటలు చూపించిన. ఇది ఏంటి? గోంగూర పచ్చడి, చుక్కకూర అండి. చుక్కకూర ఇంకోటి తీతి మంచి ఫోటో ఎందుకు సెట్ చేయాలి? ఏమొద్దు. ఇది అసలు ఇది మరీ భయంకరంగా ఉంది. అదంతే. ఇది ఏంటి? గోంగూర ఉసిరికాయ పచ్చడి. వద్దులేవో ఇవన్నీ. ఈ అన్నం ఏంటి 2 రకాలు ఉంది. నేను పెడతలే. టమాటా పచ్చడి ఏది నేను చేసింది? ఇదేనా? ఓకే ప్లీజ్ ఆలే. ఇవాళ మేము తిన్న వంటకాలలో ఇవన్నమాట. ఇది వచ్చేసి చుక్కకూర చేశాను. చుక్కకూర అంటే ఎవరికి ఇష్టం? చుక్కకూర. ఇది గోంగూర పచ్చడి. ఇది ఉసిరికాయ. ఇది ఆలు. ఈ 2 అన్నపూర్ణమ్మ చేశారు. ఇది నేను వెజ్లో చేశాను. గోంగూర టమాటా వేసి పచ్చడి పెట్టా కదా మొన్న. ఇది వచ్చేసి మెంతుకూర పచ్చిమిరపకాయల పచ్చడి. సూపర్గా ఉందండి. అంత టేస్ట్గా ఉందో అసలు చెప్పలేని మాటలు. అంత బాగుంది. ఫుడ్ తింటుందాం పోయి. మధు కాల్ చేస్తున్నాడండి. ఇదిగోండి
మధు కాల్ చేస్తున్నాడు. ఏంటి కొత్త టీ షర్ట్లు కొనుక్కొని బిల్డప్ ఇస్తున్నావా? దొరికిపోయావు. చూడవే వాడు కొత్త టీ షర్ట్ కొనుక్కుంటాను వెళ్ళాడు, బిల్డప్ ఇస్తున్నాడబ్బా. రౌండ్ నెక్ వెయ్యారు కదా, ఎందుకు తెచ్చుకున్నారు? హౌ డేర్ యూ? అవును 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 అవును. యోదా మధుమామ చూడు, యోదా ఏం చేసిండు? నీ వీడియో తీస్తున్నాను తెలియక వీడియో కాల్లో చేసి ఇట్లా టీ షర్ట్ ఇట్లా చూపించబోయిండు, దొరికిపోయిండు. ఎట్లున్నాడు కరెక్ట్ చెప్పనా? అరే నువ్వు ఎలా ఉన్నావో చెప్తుంది విను. నువ్వు ఎలా ఉన్నావు చెప్పనా? రాయల్ చాలా వాళ్ళ రాయల్టీ ఉంటుంది కదా. రిచ్ వాళ్ళ ఇంట్లో ఇట్లా బొమ్మలు ఇట్లుంటాయి, తలకాయ ఉండి తెల్ల సిమెంట్ కలర్ వేసి ఉంటది గోడకి. సేమ్ అట్లనే ఉన్నావు. పడిపోయింది. ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు ఇట్లా శిల్పాలు ఉంటాయిగా, అలా ఉన్నావంట. ఇంకేం టీ షర్ట్ తీసుకొచ్చు? అరే ఇంకేం తెచ్చుకున్నావు? షార్ట్ ఓహో నైట్ ఎవరైనా వస్తే గిఫ్ట్లు అవి అని. ఏంటి మూతి తీయకు, గాలిపోతే గడ్డగట్టు దానా. ఇవాళ మా అరే అరే మొత్తం పూస్తున్నావు అని చూడు సునీత. అన్నీ హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నాం రా. గుడ్ డేషన్ కదా, థ్యాంక్ యూ. సో ఒక్క నిమిషం మాకు ఇమీడియట్గా మా అమ్మాయిని వేస్తే నువ్వు వచ్చుంటావు మా ఇంట్లో గదవన్నారు కదా. సో అడుగుతాను అప్పుడు నువ్వేమనాలి? వద్దురా బంగారు తల్లిరా నువ్వు అలా వెయ్యొద్దు అని చెప్పాలి. నా అభిప్రాయమే నాకు ఇంపార్టెంట్. పట్టుకొకసారి ఫోన్ ఇట్లా చెప్తా. యోధ పాప ఆగో మళ్ళీ బీట్రూట్ రుద్దుతుంది చూడు మా చిన్న పాప. రాగానే ఫేస్ వాష్ ఉంది కదరా, ఫేస్ వాష్ అయితే గంట సేపు పావుగంట సేపు రుద్ది తాగా పట్టేసింది, అట్లా రుద్దింది. ఇప్పుడు బీట్రూట్ రుద్దుతుంది చూడగా. ఏంటిది అది? ఏబిసి జ్యూస్. దాంట్లో మొత్తం పిప్పి తీసి చూసావా మా అమ్మ ఎంత బాగా తెలివిగా ఆలోచించిందో. ఏబిసి జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ లో పిప్పుని ఐస్ దాన్ని ఏమంటారు, ఐస్ ట్యూబ్స్ లో వేసి అలా చేసింది అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టింది, పిప్పిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ గడ్డలా చేసి దాన్ని ముఖానికి చూస్తుంది చూడరా. ఇగో చూసావా నా మా అన్న ఎంత వేస్ట్, చిచి ఎంత వేస్ట్ ని సేవ్ చేసిందో చూడు. సో ఇలా ఉంటుంది అనమాట మా ఈవినింగ్ రాగానే మా ఇంట్లో. ఓకేనండి, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రణయ మ్యూజిక్ ఛానల్లో దీవెన వాళ్ళ సాంగ్ కూడా రాబోతుంది 1-2 రోజుల్లో, తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ. ఒకవేళ ఐ థింక్ ఈ వీడియో పెట్టేసరికి వచ్చుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ. నువ్వులే ఫస్ట్ నువ్వులే అన్నా, నాకు ఘాట్ వస్తే ఈ నాకు వద్దనా. అసలు ఎట్లా చేస్తున్నా ఫ్రిడ్జ్ ని గందరగోళం చేస్తుంది అసలు. ఇప్పుడు యోధ ఎంత మనీ వేస్ట్ చేస్తా చూపిస్తా చూడండి. ఇది కొన్నది, ఎందుకు కొన్నదో తెలియదు. ఎందుకు కొన్నారో కాదు, నేను ఇదేదో మైనస్ అంట. ఎందుకు కొన్నది తెలియదు. ఇది 60 రూపీస్. పిజ్జా చేసి తిన్నట్టు ఎందుకు కొడుతుంది ఇట్లా? సరే ఇప్పుడు నీకు ఇవేం అవసరం లేదుగా, ఇది తనకు అవసరం, తనకు కావాలన్నప్పుడు వండుకుంటది, తింటది. ఓకేనా? ఓకే. ఫ్రిడ్జ్ ఇది అవుతుంది లేనులే ఫస్ట్ కాదు. ఇక్కడ చాక్లెట్స్ ఉండాలి. సాయి అన్నయ్య నాకు తెచ్చిన చాక్లెట్ తినేసింది. నేను ఐస్ క్రీమ్ చాక్లెట్ తినేసింది. స్వీట్స్ సగం తినేసింది మొత్తం. మళ్ళీ మధ్యలో పోతాం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నామంటే ఉరుకునేది లేదు. ఏదో
చాక్లెట్ అన్ని కలిపి ఐస్ క్రీమ్ చేస్తుంది. సునీత ఏంటి సునీత అసలు ఆల్రెడీ తిన్నావు. అన్ని షుగర్ తిని మళ్ళీ ఉమ్మతో ఉంటుందంట. నేను లావ్ అవుతున్నా అంటున్నట. ఎవరు ఏమో మళ్ళీ 45 kgs ఉండాలంట. కొరియా వెళ్ళాలంటే ఏదో ఏంది ఏమో గోలా. కమాన్ కమాన్ ఐస్ క్రీమ్ చేసుకుంది ఓన్ గా. చూపించి మధుమామకి ఇగో ఇగో ఐస్ క్రీమ్ తయారు చేసుకుంది తను ఓన్ గా చాక్లెట్ తో. పాలు బూస్ట్ చాక్లెట్ అన్ని కలిపింది. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకే ఒకటే ఎవరు అడిగారు మిమ్మల్ని? నువ్వే. డాడీ ఇంకోండి రాసి పెట్టుకొని ఆనంద్ సాంగ్ వచ్చిన తర్వాత ఆనంద్ బిఫోర్ ఆఫ్టర్ ఇలానే ఉంటది. ఓకే సాంగ్ అప్పుడేమో చాలా బాగుంది కదా, ఇదే వచ్చినది. అసలు ఎందుకు ఒక సీన్ లో ఉంటది అంబం బోలే. ఓకే అండి బాయ్.